లైంగిక వేధింపుల వ్యవహారం పోక్సో కేసులో జానీ మాస్టర్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అతడి భార్య ఆయేషా అలియాస్ సుమలత తొలిసారి ఈ వ్యవహారంపై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ జానీ మాస్టర్ ఎదగకూడదని ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అయితే హీరోయిన్ అవ్వాలి లేదంటే టాప్ కొరియోగ్రాఫర్ అవ్వాలన్న లక్ష్యంతోనే ఆమె ఇలాంటి పనులు చేస్తుంది. 16 ఏళ్లగా అత్యాచారం జరిగిందంటున్నారు. అందుకు సాక్ష్యం ఉందా? దానికంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్లలేదని గ్యారంటీ ఏంటి? తనకి చాలా మంది కొరియోగ్రాఫర్స్ తో ఎఫైర్స్ ఉన్నాయి. మహిళ అనే పదానికి ఆమె కలంకమని బాధితురాలు గురించి నీచమైన వ్యాఖ్యలు చేసింది. అవకాశాల కోసం ఇండస్ట్రీకి వస్తే సాయం చేస్తాడనుకున్న జానీ మాస్టర్ తనను లైంగికంగా మానసికంగా హింసించాడని ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తను మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారం జరిగిందని చెప్పడంతో పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి జానీ మాస్టర్ కనిపించకుండా పోయాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరిగాడు. నిజంగానే అతడు ఏ తప్పు చేయకపోతే అజ్ఞాతంలోకి వెళ్లవలసిన అవసరం ఏముంది? ఇన్ని రోజులు పోలీసులకు చిక్కకుండా దాక్కోవలసిన గత్యంతరం ఏమిటని ఈ ప్రశ్నలకు సుమలత సమాధానాలు చెప్పలేకపోయింది. కానీ తాను ఉప్పని చూపించుకోవడం కోసం బాధితురాలపై నానా నిందలు వేసింది. తనకు చాలా ఎఫైర్స్ ఉన్నాయని ఎంతో మందితో తిరిగిందన్నట్లుగా చౌకబారు వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎన్ని చెప్పినా సరే నిప్పు లేనిదే పొగరాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.